విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ జోరుగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. మళ్లీ వైసీపీనే గెలుస్తుందని, జగన్ సీఎం అవుతారన్నారు ఆసిఫ్. ప్రజలకు కావాల్సిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను జగన్ అందిస్తున్నారన్నారు ఆసిఫ్. వైసీపీ మేనిఫెస్టోతో ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామంటున్న ఆసిఫ్తో మా ప్రతినిధి ధనలక్ష్మి ఫేస్ టు ఫేస్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ గారితో మనం ఉన్నాం. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు ఆయనతో మాట్లాడి రెస్పాన్స్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆసిఫ్ గారు నమస్తే. నమస్తే అండి. మీతో పాటు కేశినేని శ్వేత గారు కూడా ఈ ప్రచారంలో భాగంగా కలిసి తిరుగుతున్నారు. ఎలా ఉంది రెస్పాన్స్ చూస్తుంటే ఏమనిపిస్తోంది? చాలా బాగుందండి. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ జగన్ అనే సీఎం అవ్వాలని చెప్తున్నారు. వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకుంటున్న నాయకుడు ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, రెండు కళ్ళుగా భావించి అభివృద్ధి చేయడం జరుగుతుంది. అలాగే సంక్షేమం, మరి ప్రజలకు కావాల్సినవన్నీ సమకూరుస్తూ ముందుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మేనిఫెస్టో మీద అందరి దగ్గర నుండి కూడా మంచి స్పందన వస్తోంది. నవరత్నాలు, మరోసారి నవరత్నాలతోనే ప్రజల్లోకి వెళ్తున్నారు. సో ఇక్కడ మీ నియోజకవర్గం నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉంది మేనిఫెస్టో మీద? మంచి రెస్పాన్స్ వస్తుందండి. అలాగే ఏదైతే మేనిఫెస్టో గతంలో కంటే మెరుగైన మేనిఫెస్టోగా ఇంకా పెంచి మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. అమ్మఒడి కూడా 2000 పెంచారు. అలాగే రైతు భరోసా, అలాగే ఈనేస్తం, అలాగే వాహనమిత్ర సోదరులకి బీమా పథకం, అనేక ఏదైతే ప్రజలకు అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకు అనుగుణంగా మేనిఫెస్టోని పొందుపరిచి నవరత్నాలుగా ఇవ్వడం జరిగింది. ఆసిఫ్ గారు, మీ పశ్చిమ నియోజకవర్గం వరకు మీ ఎజెండా ఏంటి? రాబోయే రోజుల్లో ఏం చేయాలనుకుంటున్నారు? ఆల్రెడీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కొండపై ప్రాంతం కూడా వాటర్ ట్యాంకులు కానీ, రిటైనింగ్ వాల్స్ కానీ, కలవట్లు కానీ, అలాగే మెట్ల మార్గాలు కానీ, అలాగే అనేక వసతులు, స్ట్రీట్ లైట్లు కానీ, లేకపోతే వాటర్ పైప్ లైన్లు కానీ అన్ని సదుపాయాలు సమకూర్చిన తర్వాతే మేము వెళ్ళి ఓట్లు అడుగుతున్నాం. చాలా వరకు టీపీ రోడ్డు కూడా మొన్న వేశారు. అది ఒక 5-6 కోట్ల రూపాయలు అయింది. టీపీ రోడ్డు కానీ, గణపతిరావు రోడ్డు కానీ చిన్నపాటి వర్షానికే మోకాళ్ళతో నీళ్ళు వచ్చేసి జలమయం అయిపోయేది. మరి ఆ రోజు ఎన్ని అవస్థలు పడ్డారు మనుషులు, ప్రజలు చాలా అవస్థలు పడ్డారు చిన్నపాటి వర్షానికి. మరి ఈరోజు స్వచ్ఛందంగా ఆ రూట్లో చాలా బ్రహ్మాండంగా ఈ యొక్క అభివృద్ధిని చేసి చూపించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. అది కూడా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో. అండ్ ఆసిఫ్ గారు, మీ ప్రత్యర్థి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఇక్కడి వారినే అని చెప్తున్నారు ఆయన కూడా. సో విజయవాడ వాసులు చాలా మంది ఇక్కడ ఆయన చూడలేదు అని కొంతమంది అంటున్నారు. ఎప్పుడు కూడా చూడని వ్యక్తి ఈ రోజు ఓటు అడుగుతున్నారు అన్న మాట పైన మీరేమంటారు? ఆయన ఇక్కడ వారు అని చెప్పడం అది హాస్యాస్పదంగా ఉంది. ఆయన ఏదో ఓట్ల కోసం వచ్చేసి నేను మీ వాడినే, మాది తినాలి మీది తినాలి అనే టైప్లో ఉంది ఇదంతా. ఆయన అసలు ఎప్పుడైనా సుజనా చౌదరి అనే వ్యక్తిని ఎవరైనా చూశారా? ఇక్కడ కొండపై ప్రాంతాన కూడా వెళ్ళి సుజనా చౌదరి అంటే ఆయన ఎవడు అంటున్నారు. అలాగా ఆయన చెప్పుకున్నంత మాత్రాన ఆయన స్థానికుడు కాదు. ఏదో కావాలని చెప్పేసి ఇక్కడ వలసలుగా వచ్చి ఏదో మళ్ళీ ఎమ్మెల్యే అయిపోయి ఏదో మంత్రి పదవో లేకపోతే ఆయన లాజిక్లు ఏదో ఉన్నాయి. తప్పకుండా ఆయనకి ప్రజలు బుద్ధి చెప్తారు. ఏదైతే ఆయన బ్యాంకుల నుంచి దోచుకున్నారో అవన్నీ బయటపడుతున్నాయి. ఆయన మినిమం స్కామే 300 కోట్ల రూపాయల నుంచి మొదలవుద్దంట. ఇది నేను చెప్పడం కాదు, ఆంధ్ర మాల్యా అంటున్నారు ఆయన్ని. అలాగే యూట్యూబ్లో ఆయన పేరు నొక్కితేనే ఆయన భాగవతం మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇది ఎవరు చెప్పని అవసరంలా. ఇది తప్పకుండా నియోజకవర్గ ప్రజలు గమనించాల్సిన అవసరం. మరొక ప్రశ్న, మోదీ గారు విజయవాడ రాబోతున్నారు అని తెలుస్తోంది. అంతేకాకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూడా ఆయన తిరుగుతారు, ప్రచారం చేయబోతున్నారు కొంతవరకు అని వింటున్నాము. సో అసలు మైనార్టీస్ ఇక్కడ ఆయన రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉందంటారా? మైనార్టీస్ మోడీ గారిని కూడా రిసీవ్ చేసుకోరు, అలాగే సుజనా చౌదరిని కూడా రిసీవ్ చేసుకోరు. ఈ మాయ కూటమిలో ఉన్న ఎవరైతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉన్నారో వాళ్ళు ఎవరిని రిసీవ్ చేసుకోరు. ఎందుకంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కాదు, ఈ ఆంధ్రాలో కుల మతాలకు అతీతంగా ఉండే నియోజకవర్గం ఇది. అలాగే ఈ ఆంధ్రాలో అందరూ కలిసిమెలిసి ఒక అన్నదమ్ములాగా ఉంటాం. అన్ని కులాల వాళ్ళు ఉంటారు. ప్రత్యేకించి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మోడీ గారు వస్తే మేము ఎవ్వరూ ఆయనకి స్పందించే విషయం లేదు. చెప్పేది చేస్తాం, చేసేదే చెప్తామని జగన్ గారి నినాదంగా మేము వింటున్నాము. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టో, కూటమి మేనిఫెస్టోని కూడా ప్రకటించారు. దానిపైన మీ రెస్పాన్స్ ఏంటి? నవరత్నాల్లో అయితే కనుక అవన్నీ చేయాల్సినవి ప్రజలకు కావాల్సినవి కాబట్టే అవన్నీ మనం మేనిఫెస్టోలో పొందుపరిచామంటున్నారు. సో ఇది కేవలం జనసేన అలాగే తెలుగుదేశం కలిసి రచించిన మేనిఫెస్టో. అది దాంట్లో మోడీ బొమ్మ కూడా లేదు. బీజేపీ వాళ్ళు ఆ మేనిఫెస్టో ముట్టుకోవడానికి కూడా ఇష్టపడట్లా.
వాళ్ళలోనే ఒక సమష్టిత లేదు. వీళ్ళందరూ వచ్చి మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలకి మేము పాలించేస్తాం, ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేసేస్తాం, డెవలప్ చేసేస్తాం, ఇప్పుడు దాకా డెవలప్ అవ్వలేదు అని ఆయన చెప్తున్నారు. ఆ మేనిఫెస్టోలో ఏమి లేవు. గతంలో కూడా చంద్రబాబు మేనిఫెస్టో చాలామంది చూశారు. 600 పైబడి హామీలు ఇచ్చి కూడా ఏ ఒక్క హామీ నెరవేర్చలేని ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం చెప్పినవి చెప్పనవి కూడా చేసి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక మేనిఫెస్టోని భగవద్గీతలాగా, అలాగే ఖురాన్ లాగా, బైబిల్ లాగా భావించిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 98% హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మైనార్టీల పరంగా మీ పర్సనల్ ఎజెండా ఏదైనా ఉందా? వారికి ఏం చేయాలనుకుంటున్నారు రాబోయే రోజుల్లో? ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఈ యొక్క కూటమి ఏర్పడి నల్ల చట్టాలు తేవాలని చూస్తున్నారో ఆ నల్ల చట్టాలు ఎట్టి పరిస్థితుల్లో మేము రానివ్వము. ఆంధ్రాలో తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకు అండగా ఉంటారు. తప్పకుండా ఆయన నాన్నగారు కూడా ముస్లింలకు అండగా ఉండి 4% రిజర్వేషన్ ఇచ్చారు. ఆ రిజర్వేషన్ ద్వారా ఎంతో మంది పిల్లలు ఉన్నత స్థానానికి ఎదిగారు, డాక్టర్లు, ఇంజనీర్లుగా ఎదిగారు. మరి ఆయన మేలు మేము మర్చిపోము. తప్పకుండా ఆయన తనుడికి మేము అందరం అండగా ఉంటాం. ఆయన కూడా ముస్లిం మైనార్టీల పట్ల అండగా ఉంటారు. ఇలాంటి నల్ల చట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయరు, దానికి సందేహమే లేదు.